నవరాత్రిలో భాగంగా దిస్ ఈస్ ద 8th లెహెంగా. లెట్స్ ట్రై ఇట్ అవుట్. దీంతో కలిపి కేవలం ఇంకా 2 కాస్ట్యూమ్స్ మిగిలిన్నాయంటే కొంచెం బాధగా ఉంది కదా. అప్పుడే నవరాత్రులు కూడా అయిపోవచ్చేసాయి. నవరాత్రులు ఇంత త్వరగా గడిచిపోతున్నాయి అనిపించింది కదా. సారీ లెహెంగాలో పట్టు లెహెంగా అయితే తీసుకొచ్చేసాను. అండ్ దానిపైన దుప్పట్టా కూడా మనకి మంచి సాఫ్ట్ సిల్క్ లో వచ్చేసింది. బ్లౌజ్ అన్స్టిచ్డ్ కాబట్టి మన మెజర్మెంట్స్ కి తగ్గట్టుగా కుట్టించుకోవాలి. అండ్ దానికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా ఫైనల్ గా వేసేసుకుందామా. యాజ్ యూజువల్ గా దుప్పటాన్ అయితే డ్రేప్ చేసేస్తున్నాను అనమాట. ఫాస్ట్ గా వేసేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. అండ్ ఆల్సో దిస్ కలర్ కాంబినేషన్ ఇస్ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లెహంగా మీద ఉన్న షైనింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు. లిటరలీ పట్టుకి ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. అండ్ ఫెస్టివల్ వేర్ కి అయితే అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఈ మధ్యలో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. పట్టు లెహంగాస్ లో ఏదైతే బార్డర్ వస్తుందో దాన్నే బెల్ట్ గా డిజైన్ చేసిస్తున్నారు. ఇంకా ఆర్నమెంట్ కానీ వడ్డానం కానీ పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నవరాత్రి 8వ రోజు మహాగౌరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటాం. శివుణ్ణి భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేసిన పార్వతీదేవి దేహ ఛాయ నల్లగా అవ్వడంతో గంగా జలంతో స్నానం చేసి మళ్లీ పూర్వ అందాన్ని పొందుతుంది. ఆవిడ అందం తెల్లని స్ఫటికలా మెరిసిపోతూ ఉంటుంది. ఈవిడ్ని పూజించడం వల్ల మన దుఃఖం తొలగి ధర్మం వైపు అడుగు వేస్తాం. ఈవిడ్ని పూజించేటప్పుడు చాలా మంది గులాబీ రంగు దుస్తులు వేసుకోమని సజెస్ట్ చేస్తారు. ఐ హోప్ మీ అందరికీ ఈ కలర్ కాంబినేషన్ ఆఫ్ లెహంగా నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రీవియస్ అవుట్ఫిట్స్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి. నెక్స్ట్ అవుట్ఫిట్స్ కోసం వెయిట్ చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.